నమస్తే, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ పేరిట జైలుకు పంపించడం అనేది ఇదొక దాష్టికమైన చర్య. ఇది ఒక పిరికి పంద చర్యగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా భావిస్తా ఉన్నాము. అసలు అల్లు అర్జున్ గారు చేసింది ఏంటి? ఏమైనా హత్య చేసిండా, మానభంగం చేసిండా, ఏం చేసిండా అని చెప్పేసి ఇలాంటి ఫేక్ కేసులు క్రియేట్ చేసి ఒక స్టార్, ఒక మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన అవార్డు అయినటువంటి నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ గారిని జైలుకు పంపించడం వెనకాల విపరీతమైన ఒక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మొన్నటికి మొన్న వాళ్ళ సక్సెస్ మీట్ లో మాట్లాడింది అల్లు అర్జున్ గారు ఒక రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం, దాని వెనకాల ఈ కుట్ర అని మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు కక్ష సాధింపు చర్యలో భాగంగానే రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇవాళ ఒక స్టార్ మీద కక్ష సాధింపు చర్యగా ఇవాళ జైలుకు పంపించడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా భావిస్తా ఉన్నాము. పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వెళ్తే దాదాపుగా 20 మందికి పైగా చచ్చిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ర్యాలీలు, వాళ్ళ యొక్క రోడ్ షోలో కూడా చాలా మంది తొక్కిసట్ల చచ్చిపోవడం జరిగింది. మరి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బలాయించారు? వాళ్ళని జైలుకు పంపించిల్లా? అటువంటి ఏమీ జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగు సినీ ఫిలిం ఇండస్ట్రీని మొత్తం నాశనం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సినీ ఫిలింని మొత్తం పక్క రాష్ట్రాలకు తరలించాలనే ఉద్దేశంలో భాగంగానే ఇలా సినీ ఇండస్ట్రీ మీద ఈ ప్రభుత్వమే దాడి చేస్తా ఉన్నది. మొన్నటికి మొన్న స్వయాన మంత్రి గారు కొండా సురేఖ గారు మన నాగార్జున వాళ్ళ కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే, వీళ్ళిచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను మర్చిపోవడం కోసమే ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇది ఎటువంటి పరిస్థితిలో కూడా శ్రేయస్కరం కాదు. దీన్ని మేము విద్యార్థి లోకం నుంచి మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మేము ఇవాళ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ కి మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. మీ యొక్క స్టార్ మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా హేయంగా పరిగణిస్తా ఉన్నాము. రేపటి రోజున మీ యొక్క అభిమానాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు జరిగే ఎన్నికల్లో గాని, ఇక ముందు జరిగే ఎన్నికల్లో గాని ఈ యొక్క ప్రభుత్వానికి మీరు గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి, ఇలా పర్మిషన్ తీసుకోలేదు అని అంటే ఇలా తొక్కిసలాటకి కారణం ఎవరు? అల్లు అర్జున్ కాదు కదా. తొక్కిసలాటకి కారణము హోంమంత్రి, ఇక్కడున్న ప్రభుత్వం. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సంధ్యా థియేటర్ కి సంబంధించిన వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖు నాడు మాకు సెక్యూరిటీ కావాలి, హీరో హీరోయిన్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి రిటర్న్ గా సిపి గారికి లెటర్ రాస్తారు. 2వ తారీఖు నాడు రాస్తే 4వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరుగుతుంది. 4వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే 5వ తారీఖు నాడు మన యొక్క అల్లు అర్జున్ గారి మీద ఎఫ్ఐఆర్ జరుగుతుంది. 5వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే ఇవాళ 13వ తారీఖు, దాదాపు వారం రోజుల వ్యవధి. అంటే ఏ విధంగా కేసులు పెట్టాలి, ఏ విధంగా ఈయన లోపలేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇక్కడ కుట్ర ఏంది అని అంటే రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయిండని చెప్పేసి ఉద్దేశంలో భాగంగానే ఇలా అల్లు అర్జున్ గారి మీద ఇతను ఒక కక్షపూరితమైన వాతావరణంలో ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 50 లక్షల రూపాయల బ్యాగు తోటి దొరికినావు. అట్లా మరి అల్లు అర్జున్ ఏమైనా దొరికిందా? లేదు కదా. ఇవాళ నీ యొక్క భయంలో, హైడ్రా పేరుట జరుగుతున్న భయంలో చాలా మంది చచ్చిపోయారు. నీ మీద ఎన్ని కేసులు పెట్టాలయ్యా? ఇవన్నీ మర్చిపోయి నువ్వు చేసే పాలనను జనాలను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ నువ్వు ఒక సెలబ్రిటీలను టార్గెట్ చేసి నువ్వు వీళ్ళ జైలుకు పంపాలని చూస్తున్నావు. చిట్టినాయుడు, నీకు ఇది తగదు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్, కానీ నువ్వు ఒక చీఫ్ మెంటాలిటీతో ఉన్న చీఫ్ మినిస్టర్ లెక్క వ్యవహరిస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి జరగనీయద్దు. మేము ఇంకోసారి కూడా ఈ యొక్క అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ ని అప్పీల్ చేస్తా ఉన్నాము. రేపటి రోజున మీరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, మీరే ముందుండాలి.
మీరే బుద్ధి చెప్పి మీ యొక్క హీరోని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.